వల్ల కాదు, నా వల్ల కాదు. తప్పదన్నయ్య, పెద్ద కొడుకువి, నీ చేతుల మీదే జరగాలి. పెద్ద కొడుకుని ఏం చేశాను? ఏమీ లేదు. చివరికి ఎందుకు పనికొస్తోందా నా పాడు జన్మ? అన్నయ్య, సంద్రం ఎంత పెద్దదైనా చిన్న చేప మొప్ప ముందు చిన్నదేనురా. నింగి ఎంత ఎత్తున ఉన్నా ఎగిరే పిట్ట ముందు తక్కువేనురా. ఇదే స్ఫూర్తితో, మొక్కవోని విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యి. నువ్వే గెలుస్తావు. కూలిపోయిన ఈ కోటను మళ్ళీ పునర్నిర్మిస్తావు. కష్టే ఫలి అన్నారు. అడుగు ముందుకు వెయ్యి. నాన్నగారు, ఏమైంది నాన్నగారు? కొంచెం ఉంటే పడిపోయేవారు తెలుసా? పడిపోకుండా పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. ఎస్ఐ గారు, అన్నయ్యని. మిస్టర్, మా పని మమ్మల్ని చేసుకునివ్వండి. కానిస్టేబుల్, కమాన్. అన్నయ్య,
గోవిందు, నాన్నగారు ఇంత సడన్గా. అదే నాకు అర్థం కావట్లేదు కృష్ణ. ఎన్నో బాధల్ని కష్టాల్ని ధైర్యంగా తట్టుకొని నిలబడిన మనిషి రాత్రికి రాత్రే అలా ఇంటికి వెళ్ళి ఏదో జరిగింది గోవిందు, ఖచ్చితంగా ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకున్నాను కృష్ణ. గోవిందో, అవును, మామయ్య ఇంత సడన్గా అలా జరగడానికి గల కారణం ఏంటా అని ఆలోచించాను. వాళ్ళ ఆఫీసులో కనుక్కుంటే తెలిసింది. ఏం తెలిసింది? చెప్పు గోవిందో, ఏం తెలిసింది? నిన్న వాళ్ళ ఆఫీసులో దొంగతనం జరిగింది. జరిగితే ఆ దొంగతనం చేసింది మామయ్య అని. గోవిందో, అవును కృష్ణ, మామయ్య టిఫిన్ క్యారేజ్లో డబ్బు దొరకడంతో ఆ దొంగతనం చేసింది మావయ్య అని ఆరోపిస్తూ దారుణంగా తిట్టి మెడబెట్టుకుని బయటికి తోసేస్తే నో, ఆ బాధతోనే తల వంచుకొని వెళ్ళిపోయారట. తెల్లారేసరికి అలా. గోవిందో, నాన్నగారు ఎలాంటి మనిషి నీకు తెలుసు. ఆయన ప్రాణం పోయినా తప్పు చేయరు. తెలుసు కృష్ణ, కానీ పోయిన డబ్బు మామయ్య టిఫిన్ క్యారేజ్లో దొరకటం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది కుట్రే. కావాలని నాన్నగారిని అప్రదిష్ట పాలు చెయ్యాలని ఎవరు ఆడిన నాటకం గోవిందో. అవును కృష్ణ, ఆ నాటకం ఆడించింది ఎవరో తెలుసుకుంటే కానీ తెలుసుకుంటారు. నాన్నగారి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మొత్తానికి ముసలాడు చచ్చాడు. పేడ విరగడైపోయింది. ఎస్ మమ్మీ, ఇక నాకు తిరిగే లేదు. ఈ ఇంటి మీద సర్వాధికారాలు నావే. ఎందుకొచ్చారు? అమ్మా, ముందు లోపలికి రండి. కృష్ణ, అడిగేది నిన్నే.
ముందు లోపలికి రండమ్మా. ఇక మీద వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీల్లేదు, ఇది నా కూతురిల్లు. ఇది మా నాన్నగారిల్లు. ఇక్కడుండే హక్కు అధికారం వీళ్ళకే ఉన్నాయి. హక్కు అధికారం చచ్చిపోకముందే ఆ ముసలాడు 25 లక్షల అప్పు కోసం ఈ ఇంటిని తనఖా పెట్టినప్పుడే గాల్లో కలిసిపోయాయి. ఆ అప్పును నేను చెల్లించి ఈ ఇంటిని సౌందర్య పేరు మీదకి మార్పించాను. కావాలంటే డాక్యుమెంట్స్ చూసుకోండి. అవసరం లేదు. ఈ ఇల్లు మా నాన్నగారి స్వార్జితం. చట్టబద్ధంగా ఆయన గారి పిల్లలకే చెందుతుంది. ఓ, ఆ రూట్లో వచ్చారా? అయితే 25 లక్షలు కట్టండి, ఈ ఇంటి డాక్యుమెంట్స్ విడిపించుకోండి. ఏ అప్పు తీర్చమంటే మాట పడిపోయిందే. చట్టం గురించి మాట్లాడారు కదా, 25 lakhs ఎవరిస్తారు? నువ్వా? 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 చెప్పండి, ఎవరిస్తారు? నేను. ఆ 25 లక్షల అప్పు నేను తీరుస్తాను. ఇదిగో 25 లక్షలు, ₹1,00,000 ఎక్స్ట్రా వడ్డీతో సహా. తీసుకోండి. ఏయ్, వినిపించట్లేదా? ఇదిగో డబ్బు. ఎక్కడున్న ఈ ఇంటి డాక్యుమెంట్స్ తీసుకురాపో. మర్యాదగా తెచ్చిస్తారా? నన్నే వెళ్ళి తీసుకోమంటారా? ఈ డాక్యుమెంట్స్ అడ్డు పెట్టుకునే కదూ మా నాన్నగారి ప్రాణాలు తీసింది. ఇదిగో డబ్బు, నీ నెత్తి మీద కొట్టుకోవే. పవిత్రమైన దేవాలయం లాంటి ఇంట్లో మీలాంటి పిశాచాలు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. గెట్ లాస్ట్. అమ్మా, ఇక మీద ఈ ఇల్లు మనదే. అమ్మా, ఇన్నాళ్ళు ఈ కుర్చీలో నాన్నగారు కూర్చునేవారు. ఇక మీదట నువ్వు మాత్రమే కూర్చోవాలమ్మా. చిన్నాడా, మళ్ళీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఊరుకో అమ్మా, ఈ సంతోష సమయంలో కన్నీళ్ళెందుకు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. బాబాయ్, ఆనంద బాష్పాలు అంటే ఏంటి? అంటే హ్యాపీ టీయర్స్ లల్లి, సంతోషపు కన్నీళ్ళు. గోవిందం, నువ్వు చేసిన మేలు. మా బాగా చెప్పావు కృష్ణ, అందుకే నాకు మండేది. అవునన్నయ్య,
మనలో మనకి కృతజ్ఞతలు క్షమాపణలు వద్దు. ఆ, అమ్మా నేను వైజాగ్ వెళ్తున్నాను. వీలైనంత త్వరలో తిరిగి వచ్చేస్తాను. అన్నయ్య, అవును కల్పన. అప్పటి వరకు నువ్వు గోవిందం అమ్మకు తోడుగా ఉండండి. కృష్ణ, ప్రత్యేకంగా చెప్పాలా ఈ విషయం? మేము చూసుకుంటాం, ఓకే? కృష్ణ, పెద్దాడి కేసు ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నానమ్మా. అన్నయ్యతో మాట్లాడి మంచి లాయర్ని ఏర్పాటు చేస్తాను. అన్నయ్యని ఎలాగైనా నిర్దోషిగా నిరూపిస్తానమ్మా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు కృష్ణ? అమ్మని ఓదార్చడం నా వల్ల కావడం లేదన్నయ్య. ప్రతి క్షణం నాన్నగారిని తలుచుకుంటూ. మరి లల్లి? తాతయ్య తాతయ్య అని కలవరిస్తుంది. తిండి కూడా తినకుండా ఏడుస్తుంది. ఏం చేస్తాం? రుణం తీరిపోయింది, వెళ్ళిపోయారు. ఉన్నన్నాళ్ళు సింహంలాగే బతికారు, చివరికి సింహంలాగే. అవునన్నయ్య, అందుకే సింహం లాంటి నాన్నగారు కట్టించిన ఆ ఇంట్లో సౌందర్య లాంటి తాచుపాము ఉండకూడదని బయటికి తనివేశాను. అమ్మవాళ్ళని సగర్వంగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టేలా చేశాను. కృష్ణ, నువ్వు చెప్పేది నిజమన్నయ్య. ఇక మిగిలింది వైజాగ్ నుంచి నేను తిరిగి వచ్చేయడం, మంచి లాయర్ని పెట్టి నిన్ను నిర్దోషి అని నిరూపించడం, ఈ జైలు గోడల మధ్య నుంచి నీకు విముక్తి కలిగించడం. విముక్తి? నా జీవితానికి విముక్తి ఎప్పుడో తెలుసా? ఈ కట్టెల్లో కాలిపోయాక, ఆ లోకంలో ఉన్న మీ వదిన దగ్గరికి నేను కూడా చేరుకున్నాక. అన్నయ్య, అవును కృష్ణ, అర్చనని హత్య చేసింది ఎవరైనా తనని మానసికంగా చంపేసింది నేను. బ్రతికుండగానే జీవోత్సవంలో మార్చేసింది నేను. పరమ పవిత్రమైన మాంగళ్యాన్ని కూడా తెంచేసి కిరాతకంగా తన హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది నేను. అందుకే ఆనాడు నేను చేసిన నేరానికి ఈనాడు శిక్షను అనుభవిస్తున్నాను. అనుభవించాలి, ఇంకా ఇంకా అనుభవించాలి. నా శరీరంలో రక్తం మొత్తం నీరైపోయి ఈ గుండె కొట్టుకోవటం ఆగిపోయే క్షణం దాకా శిక్ష అనుభవించే తీరాలి. తప్పదు, తప్పదు, తప్పదు. ఉన్నన్నాళ్ళు పిల్లలు పిల్లలు అని కలవరించారు. ఆఖరి క్షణంలో ఇల్లు ఇల్లు అని ఆరాటపడ్డారు. నన్ను దిక్కులేని దాన్ని చేసి మీ దారిని మీరు. నానమ్మ ఊరుకో, తాతయ్య ఎంతో మంచివాడు. అందుకే ఆ దేవుడు తన దగ్గరికి
పిలిపించుకున్నాడు. లల్లి, నానమ్మ, మనకి ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఆ పిన్నే కదూ. చెడ్డ వాళ్ళని శిక్షించడానికి ఆ దేవుడు ఎదిగొస్తారు అంటారు. మరి పిన్ని లాంటి రాక్షసికి బుద్ధి చెప్పడానికి ఏ దేవుడు రాడే? తప్పకుండా వస్తాడు లల్లి. ఏదో ఒక రూపంలో పాపాత్మల్ని శిక్షించడానికి, మనలాంటి నిస్సహాయుల్ని రక్షించడానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పుట్టించే ఉంటాడమ్మా.